కాంగ్రెస్ సాక్షిగా చెప్తున్న నరేంద్ర మోదీ గారు పీఎం కాకపోయి ఉంటే మన భారతదేశం మొత్తం మూడవ పాకిస్తాన్ గా మారిపోయేది. 50 ఏళ్లుగా కాంగ్రెస్ చేసిన పెద్ద మోసం వక్ఫ్ బోర్డ్. 1954లో నెహ్రూ మన భారతదేశంలో ముస్లింస్ కి ల్యాండ్స్ దోచుకోవడానికి తెచ్చిన అమెండ్మెంటే వక్ఫ్ బోర్డ్. వక్ఫ్ బోర్డ్ అంటే మన దేశంలో వాళ్ళు ఎక్కడ ల్యాండ్ వాళ్ళది అనుకుంటే అక్కడ ఆ ల్యాండ్ వాళ్ళదే. ఇక అలా మన భారతదేశంలో 9,40,000కు పైగా భూములను కబ్జా చేసుకున్నారు వక్ఫ్ బోర్డ్ ఆధారంగా. ఆ వక్ఫ్ బోర్డ్ ని సుప్రీంకోర్టు కూడా దానిపైన యాక్షన్ తీసుకోకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ వక్ఫ్ బోర్డ్ కి అన్ని రైట్స్ తీసుకువచ్చింది. ఆ ధైర్యాన్ని మట్టిలో కలపడానికి మన పిఎం మోదీ గారు వచ్చారు. మోదీ వచ్చిన తర్వాత వక్ఫ్ బోర్డ్ కి స్ట్రిక్ట్ రూల్స్ తీసుకువచ్చాడు. వాళ్ళు అనుకున్న ల్యాండ్ వాళ్ళదే అని చెప్పడానికి నాన్ ముస్లిమ్స్ యొక్క సపోర్ట్ ఉండాలి. అలాగే బిల్ పాస్ అవ్వాలి అంటే సర్వే అండ్ రిజిస్ట్రేషన్ ఉండాలి. సెంట్రలైజ్డ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఉండాలి. అలాగే పవర్స్ ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కి తీసుకువచ్చాడు. కోర్టులో కూడా కేసు వేసుకోవచ్చు అని మోదీ గవర్నమెంట్ February 13, 2025 చేసి చూపించింది. బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్ లో లేకపోయి ఉంటే మన దేశంలో ఆర్మీ రైల్వేస్ కి ఉన్నంత ల్యాండ్ కంటే కూడా మొదటి స్థానానికి దూసుకుపోయేది వక్ఫ్ బోర్డ్. కానీ దానికి బ్రేక్స్ వేసిన గవర్నమెంట్ మన బీజేపీ గవర్నమెంట్. కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల 3వ స్థానానికి చేరుకుంది వక్ఫ్ బోర్డ్ మన భారతదేశంలో. ఇప్పటికైనా హిందువులు కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న అన్యాయాలని తెలుసుకొని మారుతారని కోరుకుంటూ జై శ్రీరామ్.